దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 విజృంభిస్తుంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో 4 మృతి చెందారు. కేరళలో 2, రాజస్థాన్, కర్ణాటకలో 1 చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ల కేసుల సంఖ్య 3,500కు చేరుకుంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ JN.1 వేరియంట్ వేగంగా విజృంభిస్తుంది. ఏపీలో 24 గంటల్లో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1%గా ఉంది. ఇక గత 24 గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. రికవరీ శాతం 98%గా తేలింది. JN.1 వ్యాప్తి ముందు వేరియంట్ లాగానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచించారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత పలు రాష్ట్రాలు కూడా JN.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్షిస్తుంది. మొత్తం మీద కరోనా బ్యాక్ అని చెప్పొచ్చు. మరి జనాలు అప్రమత్తంగా ఉండాలి, మాస్కులు ధరించాలి.